పరచడు నిన్ను. పిలిచింది నేను కదా, పిలిచిన వాడిని నేను ఎలా మర్చిపోతా? ఏ వాగ్దాన భూమిలో పాట ప్రారంభించామో ఈ పాట అయిపోయే లోపల ఆ వాగ్దాన భూమిని మాకు స్వాస్థ్యముగా ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. ఘన కార్యాలెన్నో నీకై చేసినవాడు, కష్టకాలమందు నీ చేయి విడచునా. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అసమానుడు అనే పాట అనేక మందికి దీవెనకరంగా మార్చబడుతుంది, అనేక సేవకుల్ని విశ్వాసాలను ఆదరిస్తుందని అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. కానీ దీని వెనక ఒక సాక్ష్యము, ఒక సేవకుడికి ఎలా దేవుడు నడిపిస్తే ఈ పాట వచ్చిందో ఒక చిన్న మాట చెప్తా జాగ్రత్తగానండి. ఒకరోజు ఏమీ తెలియని ఒక ప్రాంతానికి సేవకు దేవుడు నడిపించినప్పుడు ఈ ప్రాంతంలోకి వచ్చిన తర్వాత దేవుడు ఒక వాగ్దానం చేశాడు మాకు, మీకు నేను వాగ్దాన భూమిని ఇస్తాను అని. మేము ఒక 10 సెంట్ల స్థలం ఎక్కడైనా దొరుకుద్దేమో అని తిరగటం ప్రారంభించాం. ఏం చూద్దామని వెళ్తే చాలా పెద్ద స్థలం. ఆ స్థలంలో కాలు పెట్టగానే పరిశుద్ధాత్ముడు ఒక మాట చెప్పాడు, నేను మీకు ఇవ్వబోతున్న వాగ్దాన భూమి ఇదే, ఆమేన్, ఇది కొంటానని చెప్పు అని అన్నాడు. ప్రవ్వా, మేము ఎదురు చూస్తుంది 10 సెంట్లే, 10 సెంట్లు కొంటానికి కూడా డబ్బులు లేవు మా దగ్గర, సహాయం చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు ప్రవ్వా అని అంటే ఆయన అంటాడు, నీవు నన్ను నమ్మేవు గనక నేను నీకు ఇది ఇస్తాను. ఆ వ్యక్తితో ఒక మాట చెప్పాను, ఇదిగో ఈ స్థలం ఎంత అమ్ముతారో అడగండి అని చెప్పి అన్నాను. అన్న తర్వాత అతని పక్కన ఒక వ్యక్తి వచ్చాడు. నేను ఎప్పుడైతే ఇది మేము కొంటాం అని అన్నామో ఆ వ్యక్తి ఒక చూపు చూశాడు నా వైపు. ఆ చూపు ఇప్పటికీ నాకు గుర్తుండిపోయింది. అతడు ఇలా, ఏంటి మీరు 10 సెంట్లు కూడా కొనలేని వాళ్ళు ఇంత పెద్ద స్థలాన్ని కొంటారా అనే ఒక చూపు నా మైండ్లో అలా పడిపోయి, ఒక వైపు నుంచి పరిశుద్ధాత్మ స్వరం వినపడుతుంది, ఏంటంటే అసమానుడైన వాడు నిన్ను అవమానపరచడు కదా. ఈరోజు ఆయనకు ఓటమే తెలీదు, నిన్ను ఎలా ఓడిపోనిస్తాడు అని అంటే ఆ 2 లైన్లు అదే ల్యాండ్లో నా మనసులోకి వచ్చినాయి. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. మనసులో ఒక భయం ఉంది, చాలా తక్కువ సమయం ఉంది అది తీసుకోవడానికి. ఇటు పక్క చూస్తేనేమో ఎవరు సహాయం చేసేవాడు కనపడట్లేదు. మా సొంత కుటుంబంలో సహాయం చేయగలిగిన శక్తి ఉన్నవాళ్ళు కూడా ఎక్కడ వీరితో మాట్లాడితే డబ్బులు అడుగుతారేమో, ఎక్కడ వీరితో మాట్లాడితే సహాయం అడుగుతారేమో అని మాకు దూరముగా ఒకవేళ ఆ టాపిక్ తెచ్చినా కానీ దాటవేసే పరిస్థితులు నేను చాలా చూశాను. అలాంటి పరిస్థితుల్లో సమయం దగ్గర పడిపోతుంది, డబ్బులు కట్టాలి, ఏం చేయాలి అర్థం కావట్లా. ఆ పరిస్థితుల్లో నేను అనుకుంటా ఉన్నా, ప్రభా నేను ఇప్పుడు అగ్నిగుండంలో ఉన్నట్లుంది, దీని నుంచి బయటికి రాలేను, ఎలాంటి పరిస్థితుల్లో వేసావు ప్రభు అని అంటే పరిశుద్ధాత్మలో ఒక మాట చెప్తున్నాడు, ఇగో అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికే నిన్ను అప్పగించిన. చాలా మంది మా సొంత వారు అన్నారు మమ్మల్ని, మీరు 10 సెంట్లే కొనలేని వాళ్ళు ఇంత పెద్ద స్థలం ఎక్కడ కొంటారు మీరు అని. సింహాల నోళ్ళ వంటి నోళ్లతో మమ్మల్ని అవమానకరంగా మా వెనక ముందు మాట్లాడిన మాటలు చాలా విన్నాం మేము. ఆ సమయంలో సింహాల నోటికి మమ్మల్ని అప్పగించేసావా ప్రవ్వా అనే పరిస్థితుల్లో ఈ మాటలన్నీ వస్తున్నాయి. ఇప్పుడు ఇదే పాట పాడుకుంటున్నాం, సింహాల నోటికే నిన్ను అప్పగించిన. శత్రువు మా స్థితిని చూసి అసహ్యపడుతున్నాడు, వీళ్ళ వల్ల ఎక్కడ అవుతుంది ఇది, వీళ్ళకి సహాయకులే లేరు, వీళ్ళకి ఎవడైనా వచ్చి సహాయం చేస్తే తప్ప, ఏ ఫారం నుంచో ఎవడో వచ్చి సహాయం చేస్తే తప్ప వీళ్ళు చేయలేరు అనే స్థితిలో శత్రువు ఎదురు చూస్తున్నాడు. ఆ మూమెంట్లో దేవుడు అంటాడు, శత్రువే నీ స్థితి చూచి అతిశయపడుచున్నా, సింహాలే నీ ఎదుటే మృంగివేయ నిలిచిన. సేవకునికి ఇలాంటి అనుభవాల్లో నన్ను ఎందుకు నడిపిస్తున్నావు నాయన అని అంటే ఆయన అంటాడు, ఇదిగో నీవు అగ్నిగుండంలోనికి వెళతావని తెలిసే నీకన్నా ముందుగా నేను అగ్నిగుండంలోనికి వెళ్ళాను. నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా, ఒక్కసారి నన్ను తేర్చుడు, అగ్నిగుండంలో నీ కోసం నేను ఆల్రెడీ అక్కడ ఉన్నాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రాంతంలో ఆయన అంటాడు, తేరి చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై. శత్రువు చేతికి నేను అప్పగిస్తానా, శత్రువు ఎదుట నిన్ను తలదించుకునేటట్లు చేస్తానా అని ఆయన పలుకుతూ ఉంటే ఆ మాటలన్నీ అనుభవాల్లో రాస్తూ ఉన్నాను. నేను అనుకుంటా ఉన్నా, ప్రవ్వా సమయం దగ్గర పడిపోతుంది, ఎంత ప్రయత్నం చేసినా ఆర్థికంగా ఏ మార్గం కనపడట్లేదు, ఇంక ఇది అవ్వదేమో. ఆయన అయితే నమ్ముకున్నాం కానీ ఇది మనం చేయలేమేమో, ఈ వాగ్దాన భూమి మేము స్వతంత్రించుకోలేమేమో అనే బాధతో ఉన్నప్పుడు ఇంకొక మాట చెప్తున్నాడు ఆయన, పరిస్థితులన్నీ చేజారిపోయినా ఎంతగానో శ్రమ పడినా ఫలితమేమీ లేకున్నా, ఎంత ప్రయత్నం చేసినా కావలసిన ఆర్థిక సహాయము రావడానికి ఒక్క మార్గం కూడా కనపడట్లేదు. ఆ ప్రాంతంలో ఇదే మాటలు పలుకుతున్నాను, అనుకున్నవన్నీ దూరమైపోయినా. అసలు మంచి రోజులు వస్తాయంటవా? మన కోసం కాదు కదా, ఇది దేవుని కోసం కదా, దేవుని మందిరం కట్టడానికి కదా,
పిలిచిన వాడు ఆయన కదా. ఆ సమయంలో నా మనసు నాది చెప్తుంది, ఇక మన వల్ల కాదులే, నువ్వేమి చేయలేనట్లు ఉండిపోవాలా, వాళ్ళకి చూడు ఆ సహాయకులు ఉన్నారు, వీళ్ళకి చూడు వీళ్ళకి ఇంత డబ్బు ఉంది, మన దగ్గర ఏం లేదు అని చెప్తా ఉంటే అప్పుడు అంటాడు, మారది తలరాతని దిగులు పడకుమా. ఎందుకు దిగులు పడొద్దు అంటున్నా చెప్పనా? ఒకనాడు పరిశుద్ధ గ్రంథంలో మారా వంటి పరిస్థితుల్ని నేను మధురముగా మార్చిన దేవుణ్ణి. హల్లెలూయా. మారానే మధురముగా మార్చిన వాడిని, ఇదిగో నీ స్థితిని నేను మార్చలేనా? నీ మారా వంటి పరిస్థితులు మధురముగా నేను మారుస్తానని ఆయన అంటాడు. మారది తలరాతని దిగులు పడకుమా, మారాను మధురముగా మార్చును నీకై. మారాను మధురంగా నీ కోసం మారుస్తాడు. ఆయన మేలులతో నిన్ను తృప్తిపరుస్తాడు, నేను తృప్తిపరుస్తాడు అనే మాటలు చెప్తున్నాడు. కానీ మనసులో ఏదో తెలియని భయం, ప్రవ్వా ఎలా అవుద్దు నాయనా, ఎలా చేయగలుగుతాం ఇది అనే పరిస్థితుల్లో వెళుతూ ఉన్న అనుభవాల్లో వచ్చిన ఒక యాత్ర కీర్తన ఇది. ఏ వాగ్దాన భూమిలో పాట ప్రారంభించామో ఈ పాట అయిపోయే లోపల ఆ వాగ్దాన భూమిని మాకు స్వాస్థ్యముగా ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. ఏ ఒక్క వ్యక్తి నుంచి మాకు సహాయం రాలా, కానీ మాకు పై నుంచి సహాయం పంపించాడు ఆయన. హల్లెలూయా. ఆయనే సహాయకుడిగా దిగొచ్చాడు. ఒక సేవకుడు భయపడే పరిస్థితుల్లో వెళ్ళినప్పుడు వచ్చిన పాట అది. ఎటువైపు నుంచి సహాయం వచ్చిందంటే తెలీదు. ఏ ఒక్క మనుషుడు మా కళ్ళ ముందు లేడు, సమస్తము ఆయనే సమకూర్చాడు మాకు. ఆమేన్. అనుకున్న దానికన్నా సకాలంలో చేయగలిగాడు. ఈరోజు ఆ ప్రాంతంలో ఒక దేవుని యొక్క గొప్ప మందిరం కట్టబడటానికి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు చాలా మందిని నన్ను అడుగుతూ ఉంటారు, స్థలం కొనడానికి అయితే ఏదో చేశారు, కానీ ఇప్పుడు ఇందులో కట్టాలి అని అంటే చాలా ఖర్చు కదా. ఒకరోజు ఇంజనీర్ వచ్చాడు ఆ స్థలం చూడడానికి. వచ్చానంటాడు, పాస్టర్ గారు ఇందులో ఇదంతా కట్టాలంటే 5 కోట్లు అవుతుంది, మీ దగ్గర ఎంత ఉన్నాయి డబ్బులు అని అడిగాడు. నేను అన్నా, నా దగ్గర 5,000 కూడా లేవండి అన్న, మొత్తం దేవుని స్థలానికి పెట్టేసేవండి అన్న. 5,000 కూడా లేకుండా మరి ఎలా ఇంత పెద్ద ప్లాన్ వేస్తున్నారండి మీరంటే, నేను ఏదైతే ఆశపడుతున్నానో అది నా కోసం కాదు కదా, అనేక మంది ఆత్మల దేవుళ్ళకి నడిపించడానికి ఆయన పంపిస్తే ఇక్కడికి వచ్చాం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, కట్టుట ఆయన పని, ఆయన ఎలాగైనా కట్టుకుంటాడు అని చెప్తే అతను అంటాడు, దేవుడు మీకు మేలు చేయాలండి అని వెళ్ళిపోయాడు. కానీ ఈరోజు అక్కడ ఖాళీ స్థలం కనపడుతుంది, కానీ మా అందరికీ రాబోతున్న కొన్ని దినాల్లో ఆరాధించడానికి ఒక మంచి ఆరాధన స్థలంగా ఆ స్థలాన్ని మార్చబోతున్నాడు ఆయన. ఎక్కడి నుంచి సహాయం వస్తుంది నీకంటే తెలీదు, ఏ వ్యక్తులు పంపిస్తాడు తెలీదు, ఏ ఒక్కరిని అడగటం కూడా మాకు రాదు, కానీ మాకు సహాయం చేయవాడు పరమందు ఉన్నాడు. ఆమేన్. ఈరోజు ఆ వాగ్దాన భూమి ఇచ్చిన వాడు ఆ వాగ్దాన భూమిని వాగ్దాన దేశం కూడా మార్చగలుగుతాడని విశ్వాసం. అందుకని ఆయన అంటాడు, యెహోవాను నమ్ముకునుడి, ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తాడు. ఈరోజు ఆయన మమ్మల్ని స్థిరపరుస్తాడనే విశ్వాసంతో ప్రారంభించిన ఈ ప్రయాణం ఈరోజు నీ స్థితి కూడా అలానే వెళుతుందేమో, అసాధ్యమైన పరిస్థితుల్లో వెళుతున్నావేమో. నా దేవుడు అంటున్నాడు, నేను అసాధ్యమైన వాటిని సాధ్యముగా మారుస్తాను. ఎందుకు చెప్పనా? నేను అసమానుడును కనుక నేను అవమానపరచబడను. నీ జీవితంలో సింహాల వంటి వ్యక్తులు నీ పరిస్థితులు మారవన్నట్లున్నాయేమో, నా పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, నీ మారని పరిస్థితుల్ని మధురముగా నేను మారుస్తాను. ఆ మార్చే దేవుడు ఈరోజు మా జీవితాల్లో మార్చటం వల్లే ఈరోజు ఈ స్థితిలో నిలబడున్నాము. ఆమేన్. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యాలెన్నో నీకై చేసినవాడు, కష్టకాలమందు నీ చేయి విడచునా. అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును.